శత్రువులు ఎక్కడో ఉండరు, కుటుంబ సభ్యుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారనే సినిమా డైలాగ్ ఆ మంత్రికి సరిగ్గా సూట్ అవుతుందట. ఎందుకంటే ఆయన ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేందుకు చాప కింద నీరులా పావులు కలుపుతున్నాయట పెద్ద తలలు. ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా మంత్రికి చెక్ పెట్టేందుకు టీంలా పనిచేస్తున్నారట. అందుకే ఆయనకి ప్రాధాన్యత తగ్గించారని టాక్. నా అనుకున్న వాళ్ళు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదనే ఆవేదనతో ఉన్న ఆ అమాత్యుడెవరో చూసేద్దామా మరి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన ఆధిపత్యానికి బ్రేకులేసే ప్లాన్ సక్సెస్ అవుతుందా? మంత్రిని ఎమ్మెల్యేలు పట్టించుకోవడం మానేశారా? సొంత సెగ్మెంట్లోనూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? చివరికి తమ్ముడు అనుచరుడు కూడా దూరం పెట్టేశారా అంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు అగ్రనేతలు పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. కాలం కలిసొస్తే సీఎం అయ్యే రేంజ్. ముఖ్యమంత్రి రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖచ్చితంగా వినిపించేది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వడం అనేది దేవుడెరుగు, కానీ ఇప్పుడు ఉన్న మంత్రి పదవి కాపాడుకునే పరిస్థితి వచ్చిందట. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వైరం పెట్టుకున్నారు కోమటిరెడ్డి. జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కుందూరు జానారెడ్డితో కూడా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. వీరి సంగతి అలా ఉంటే ఈ ఫైర్ బ్రాండ్కి ఎమ్మెల్యేలతో కూడా విభేదాలే. తాజాగా సాగర్ టూర్ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి మధ్య వార్ స్టార్ట్ అయింది. సమయపాలన పాటించలేదని ఉత్తమ్పై కోమటిరెడ్డి అలిగి వెళ్లిపోయారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చే జరిగింది. కానీ అసలు విషయం అదొక్కటే కాదట. దాని వెనుక మరో లోగుట్టు దాగుందట. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల విడుదల, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రోగ్రామ్ స్కెడ్యూల్ అయితే పంపారు. కానీ మాట వరుసకైనా లోకల్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిని కార్యక్రమానికి రమ్మని చెప్పనేలేదట. దాంతో పిలవని పేరంటానికి పోయి అవమానపడేదానికంటే ఏదో సాకు చెప్పి డుమ్మా కొట్టారని పార్టీలో సాగుతోన్న ప్రచారం. ఇక అదే రోజు భువనగిరి, ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాల్లో కూడా మంత్రుల స్కెడ్యూల్ ఉంది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంత్రుల చేతుల మీదుగా జరగాల్సి ఉంది. అక్కడ కోమటిరెడ్డికి అదే చేదు అనుభవం ఎదురైందట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డికి ఆహ్వానం పంపనేలేదట. భువనగిరి ఎమ్మెల్యేతో మొదటి నుంచి కోమటిరెడ్డికి వైరం ఉంది కాబట్టి లైట్ తీసుకున్నారనుకుందాం. మరి కోమటిరెడ్డి సొంత నియోజకవర్గం నకిరేకల్లోనైనా ప్రాధాన్యమిచ్చారా అంటే అది లేదు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట మాత్రమైనా కోమటిరెడ్డిని రమ్మని చెప్పలేదట. ఇక కోమటిరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా బిగ్ షాక్ ఇచ్చారట. గతంలో ఏ చిన్న కార్యక్రమానికైనా ముఖ్య అతిథిగా పిలిచే కోమటిరెడ్డికి ఈసారి కనీసం కాల్ కూడా చేయలేదట. అధికారులు పంపిన ఆహ్వానం తప్ప ఎమ్మెల్యేలు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించలేదట. అందుకే వచ్చి గౌరవం పోగొట్టుకునేదానికన్నా రాకుండా ఉండి మర్యాద కాపాడుకోవడమే ఉత్తమమని భావించారట కోమటిరెడ్డి. బయటి వాళ్ళ సంగతి ఎలా ఉన్నా సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా అన్నను తన నియోజకవర్గానికి పిలవడానికి ఆసక్తి చూపడం లేదట. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న ఒక్కటంటే ఒక్క కార్యక్రమానికి కూడా మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు మంత్రి కోమటిరెడ్డి. మొన్న కోమటిరెడ్డి అలకకు కూడా ఇవన్నీ కారణమని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతతో అగ్రనేత ఒకరు చక్రం తిప్పుతున్నారట. రాతలు బాలేనప్పుడు నీతులెందుకు చెప్పాలనుకున్నారో ఏమో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడైతే మౌనమే అన్నిటికీ సమాధానం అన్నట్లున్నారు. చూడాలి మరి కోమటిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందన్నది.